హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతలకు శుభవార్త చెప్పింది. రెపో రేటు 6% నుంచి 5.5% తగ్గించింది. అంటే 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. అసలు రెపో రేట్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ దాని కింద ఉన్న బ్యాంకులకు మరియు ఆర్థిక సంస్థలకు రుణాలిచ్చే వడ్డీ రేటు. సెంట్రల్ బ్యాంక్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ అనేది ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ఈ రెపో రేట్ అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ రెపో రేట్ తగ్గడం వలన సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం మరియు వాహన రుణం తీసుకునే ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నమాట. ఉదాహరణకు, ఒక వ్యక్తి 60 లక్షలు ఇంటి రుణం తీసుకున్నాడు అనుకుందాం. అతను 25 సంవత్సరాల కాలం పెట్టుకున్నాడు. సో అందుకు గాను 8.75% వడ్డీని బ్యాంకు ఛార్జ్ చేస్తే అతను ఈఎంఐగా 49,329 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అలాగే దాని వడ్డీని అంటే ఆ యొక్క అసలుపై వడ్డీని అతను 87,98,585 రూపాయలుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వడ్డీ మరియు అసలు మొత్తం కలిపితే 1,47,98,585 రూపాయలు చెల్లించాలి. ఈ రెపో రేటు తగ్గించడం వల్ల రిజర్వ్ బ్యాంకు అంటే గత సంవత్సరం నుంచి అది 1% తగ్గించిందనమాట. అంటే 7.75% అతను ఇంటి రుణం తీసుకున్నట్లయితే అదే 60 లక్షలకు అతని యొక్క ఈఎంఐ 45,320 రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా మొత్తం మీద అతనికి 12 లక్షల ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ ఆహార భద్రతా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది సురక్షితం కాని ఆహారాన్ని, నాసికరకమైన ఆహారాన్ని తింటున్నారు. ఎందుకంటే బయట ఉండే హోటల్స్ కానీ, లాడ్జ్ కానీ, లేకపోతే రోడ్ల మీద దొరికే తినుబండారాలన్నీ అత్యంత కలుషితమైనవి మరియు శుభ్రత లేని విధంగా ఉంటున్నాయి అన్నమాట. అందుకనే భారతదేశం కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆహారం అనేది మానవునికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఓ అథారిటీని ఏర్పాటు చేసి భారతదేశంలో అమ్ముడయ్యే ఆహార ఉత్పత్తులు మరియు ఆహారానికి సంబంధించిన అన్నిటి మీద ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అజమాయిషీ పెట్టిందనమాట. దీనివలన ప్రజలకు మరియు భారతదేశ పౌరులకు ఉత్తమమైన ఆహారాన్ని అందించాలని దీని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ కలుషిత ఆహారం వలన దేశంలో 60 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. సుమారుగా 4,20,000 మంది చనిపోవటం జరుగుతున్నారన్నమాట. అలాగే మనం కూడా ఆహారం తీసుకునే విషయంలో కొన్ని ముఖ్యమైన ప్రమాణాలను పాటించి పరిశుభ్రమైన ఆహారం తీసుకునే విధంగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యూపీఎస్సి పరీక్షల్లో ఆధార్ను ప్రామాణికంగా చేసిందనమాట. ఎందుకు చేసిందంటే 2022 సంవత్సరంలో పూజా కేట్కర్ గారు అంటే మహారాష్ట్రకి చెందిన వారు ఐఏఎస్ ఎంపికయ్యారనమాట. కానీ వారి ఎంపిక సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం వారిని ఆ పదవిలో నుంచి తొలగించడం జరిగింది. ఎందుకు అంటే ఆవిడ చాలా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారు. అందులో వారు ఏం చేశారంటే వారి యొక్క తల్లిదండ్రుల పేర్లను మరియు వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ తక్కువ ఆదాయ వనరులు చూపిస్తూ రిజర్వేషన్ పొంది ఎక్కువగా యూపీఎస్సీ పరీక్షకు వారు హాజరయ్యారనమాట. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు రాకుండా భవిష్యత్తులో అత్యంత ప్రామాణికంగా మరియు పారదర్శకంగా యూపీఎస్సీ పరీక్ష నిర్వహించాలని ఆధార్ను తీసుకొచ్చిందనమాట. ఈ ఆధార్లో ఇప్పటికే 3 లక్షల మంది విద్యార్థులు దీనిని రీసెర్చ్ చేసుకోవడం జరిగిందనమాట. మీలో ఎవరైనా యూపీఎస్సీ రాయాలనుకునేవారు ఉంటే దీనిని ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ కాలంలో
వర్షాకాలం కాబట్టి ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ విధిగా దోమతెరలు వాడాలని, అలాగే ఏటా కొన్ని లక్షల మంది దోమకాటుకు బలవుతున్నారు. దీనివలన డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు వస్తున్నాయన్నమాట. ఇటువంటివి రాకుండా ఉండాలంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ దోమల వలన ప్రపంచంలోనే అత్యధికంగా చనిపోతున్నారన్నమాట. ఒక వరల్డ్లో ఒక సర్వే జరిగింది ఫ్రెండ్స్. ఆ సర్వేలో సింహం దాడి వలన కానీ, పులుల దాడి వలన కానీ, పాము కాట్ల వలన కానీ, మరి ఏ ఇతర ప్రమాదకరమైన జంతువుల వల్ల ఎక్కువ మంది చనిపోవట్లేదని తెలిసింది. ఓన్లీ ఒక దోమ కాటు వల్లే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చనిపోతున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే విధంగా మాకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదములు ఫ్రెండ్స్.